హాయ్, వెల్కమ్ టు బీవీఎస్ ఛానల్ అండి. ఈరోజు మా మమ్మీ మామిడికాయలతో ముక్కల పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తుంది. ఒక కాయ అండ్ ఇంకోటి హాఫ్. వీటికి కావాల్సినవి, ముక్కల పచ్చడికి కావాల్సినవి తగినంత ఉప్పు, వెల్లుల్లి, వేయించిన మెంతిపొడి, కారము, మస్టర్డ్ అదే ఆవపిండి ఇవండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అవి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చూసారా, ఇలా టెంకలు సపరేట్ చేసి యూస్ కావండి. టెంకలు తీసేసి ఇప్పుడు సన్న ముక్కలుగా తరుగుతున్నారు. చూసారా, ఇట్లా సన్న ముక్కలుగా తరుగుతున్నారు. మమ్మీ 1.5 కాయకి ఎంత ఉప్పు, ఎంత కారం, ఎంత ఆవపిండి, ఎంత లెక్క చెప్పు, మన ప్రేక్షకులు విని తెలుసుకుంటారు. 2 చెంచాల ఆవపిండి, 2 చెంచాల ఆవపిండి, 2 చెంచాల కారం, 1/2 చెంచా మెంతిపిండి, 5-6 చిన్నుల్లిపాయ గర్భాలు, 3 చెంచాలు ఉప్పు. చాలా పొత్తి తర్వాత వేసుకోవచ్చు అంటండి. మళ్ళీ మనం చాలా రోజులు కలుసుకుంటున్నాము ఈ కొత్త పచ్చడితో. ఇవి మా ఫ్రెండ్ ఇచ్చిందండి, వాళ్ళ చెట్టు కాయలు అని చెప్పి. అందుకని ఒకే చెట్టు కాయలు కదా, బాగా టేస్ట్ ఉంటుంది. మొన్న ఉగాదికి ఇస్తే మేము కొంచెం ఉగాది పచ్చడి చేసాం. మీరేంది ఈరోజు కొంచెం తీరుబాటు అయ్యి ముక్కల పచ్చడి చేస్తున్నాం. అసలే సమ్మర్ సీజను, మామిడికాయలు విరివిగా వస్తాయి. మనం వాటిని టేస్ట్ చూడాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. మార్కెట్లో కొన్న కాయలు ఎంత చేసినా ఆవకాయ పచ్చడి అది టేస్ట్ వేరండి. ఒకే చెట్టు కాయని కోసి పచ్చడి పెట్టామనుకోండి, ఆ టేస్ట్ సూపర్, ఒకటే టేస్ట్ ఉంటుంది. కాబట్టి మా అమ్మ చెప్తాను చూడండి, వాళ్ళ వెనకటి సంగతులు. మా మామయ్య ఉండవల్లో పెనమాక ఒక చెట్టు కాయలు అనమాట. 4 కలిసి తీసుకునేవాళ్ళు 4-25 కాయలు తీసుకుని పెట్టేవాళ్ళు పచ్చడి. చూసారా, ఆ రోజు ఒక చెట్టు కాయలు కాకపోతే ఈరోజు మనకు ఒకే చెట్టు కాయకి దొరకాలంటే చాలా కష్టం అండి. మనకి 4 కలిసి తీసుకు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అన్ని చెట్టు కలవవు కదా, అది పచ్చడి టేస్ట్ ఉండాలి. ఒకే చెట్టు కాయ అయితే ఆ టేస్ట్ వేరండి. అన్ని డిఫరెంట్ ట్రీస్ దొరికిన కాయలు అయితే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ మనకి చాలా అదృష్టం, ఈరోజు మాత్రం ఒకే చెట్టు కాయతో పచ్చడి చేస్తున్నాము. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుందండి. ఈ మామిడికాయ ముక్కలన్నీ సన్నగా తరుక్కున్నాం కదా, ఇవి వీటన్నిటిలో కలిపేస్తున్నారు మా మదర్ పచ్చళ్ళు చాలా ఎక్స్పర్ట్ అండి. నిజంగా మేము బిజినెస్ స్టార్ట్ చేస్తేనా మా బిజినెస్కి అంత ఉండదండి, అంత బాగా చేస్తారు మా మదరు. కాకపోతే మాకు బిజినెస్ చేసి అలవాటు లేదండి. ఏదైనా ఇంట్లో టేస్ట్గా చేసుకొని తింటామేను. చాలా బాగా పెడతారు. కొంచెం కారం తక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా మదర్ని చూస్తారా. హాయ్ మమ్మీ, హలో చెప్పు అందరికీ. పాప మా మమ్మీ హలో కూడా చెప్పట్లేదు, అని నవ్వే హలో అనుకోండి కాసేపు. ఇవన్నీ ముక్కలన్నీ ఇందులో వేసేసింది. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తాం. చాలా సింపుల్ అండి, ఇది మాత్రం ప్రొసీజరు. వాసన కమ్మగా ఉంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఆ మెంతిపిండి, ఆవపిండి, కారము, ఉప్పు, వెల్లుల్లి పడగానే వచ్చి ఆ స్మెల్ ఉంటుంది చూసారా, నోరు ఊరిపోతుంది. ఇప్పటికిప్పుడే అన్నంలో కలిపేసుకొని తినాలనిపిస్తుంది. కానీ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే అవి పీల్చుకోవాలి కదా ముక్కలు, ఉప్పు కారాలని. కాబట్టి ఎన్ని డేస్ వెయిట్ చేయాలమ్మా? 3వ రోజుకి బాగా ముక్కలు నానతాయి. రేపటికి ఇంకా ముక్క నానదు. 3 రోజులకంటండి ఈ ముక్కలు ఆ ఉప్పుని, కారాన్ని, ఆవపిండిని, మెంతిపిండిని అన్నీ పీల్చుకొని అసలైన ఫ్లేవర్ని బయటికి తీసుకొస్తాయి. చూడండి, ఇప్పుడు ఆ పచ్చడిలో మనం తిరగమూత పెట్టుకోవాలి. ఒట్టిగా అయితే టేస్ట్ ఉండదు కదా, అందుకని ఈ పచ్చడిలో తిరగమూత పెట్టుకోవడానికి బాండి పెట్టాను. అందులో తగినంత ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో తిరగమూత వేస్తాను. చూడండి, తిరగమూత వేసేస్తున్నాను. ఇందులో ఎండుమిర్చి వేస్తున్నాను. ఇది టెంపరరీ అండి, ఒక 1 మంత్ ఉంటుంది అంతేను. ఇది ఆవాలు వేస్తున్నాను ఇందులో. అలాగే మినపప్పు కూడా వేస్తున్నాను. మళ్ళీ జీలకర్ర వేయకూడదండి,
అలాగే శనగపప్పు వేయకూడదు. కరివేపాకు వేస్తున్నాను, వేసి ఇట్లా కలదిప్పుతున్నాను. ఇది వేగాక మళ్ళీ మీకు చెప్తాను ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. ఇందులో పసుపు కూడా వేయాలండి, కొంచెం పసుపు వేసాను. తెరమూత వేగింది. ఇప్పుడు ఈ తెరమూతను తీసుకెళ్ళి ఆ ముక్కల పచ్చడిలో కలిపేస్తాను. ఈ పోసేది చూడండి, ఇట్లా పోసేస్తున్నాను తెరమూతది. ఇప్పుడు ఇంకా కలిపేసుకోవడమే మనం. చేయి కాలుతుంది జాగ్రత్త. ఇప్పుడు మాత్రం చేతితో ట్రై చేయకండి, ఎందుకంటే చేయి కాలుతుంది. ఇట్లా మొత్తం కలిదిప్పుకోండి. చూసారా, గుమగుమలాడే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం జార్లో పెట్టుకుంటే ఒక 15 days 1 month పాటు వస్తుంది. కాకపోతే తర్వాత ఊరే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ ఈ రోజులో కొంచెం బయట పెడితే ఉండటం కష్టము. 5 రోజుల నుంచి బాగా మాగుతుంది. మా ఛానల్ని దీని రుచి ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీకు పెద్దవాళ్ళ వంటలన్నీ మీకు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.